హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కదా, అసహించుకున్న భర్తలో ఒక భార్య తీసుకువచ్చిన మార్పు. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు భార్య స్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. కానీ సంధ్య విషయంలో మాత్రం భార్య స్థానం చాలా భారంగా మారింది. నాకే ఎందుకు ఇలా జరగాలి, నేనే తప్పు చేయకపోయినా నాకెందుకు ఈ శిక్ష? ఒక మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టడమే తను చేసింది తప్ప, భారం వదిలించుకునే తల్లిదండ్రులు, తను భారంగా భావించే భర్త. భగవంతుడా, నాకేది దారి? ఉదయం నుండి ఎన్నిసార్లు ఆలోచించినా ఇవే ప్రశ్నలు పదే పదే సంధ్య మనసును గాయపరుస్తున్నాయి. సంధ్య సాగర్లకు పెళ్లి జరిగి 1 నెల రోజులు గడుస్తుంది. సాగర్కి ఇది 2వ పెళ్లి కారణంగా ఆనవాయితీ తప్పించాలని ఫంక్షన్ హాల్లో కాకుండా ఈసారి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో అతి కొద్ది మంది బంధువులతో ఏదో అయింది అనిపించి ఆ 3 ముళ్ళు జరిపించేశారు. పెళ్లిలో సాగర్ చాలా మూడీగా ఉన్నాడు. సాగర్ భావం సంధ్యకి ఏమాత్రం అర్థం కాలేదు. సంధ్య మనసులో అలజడి రేపుతూనే ఉంది. మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి 2 ఏళ్ళు అయింది. ఇంట్లో ఎంతో బలవంతం పెట్టడంతో నాకు 2వ పెళ్ళి ఆసక్తి లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. కానీ సాగర్ తల్లిదండ్రులు, నానమ్మ, మీ తర్వాత నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంటే ముందు ఈ ఇంటికి పెద్ద కోడలు ఉండాలి అని పదే పదే నచ్చ చెప్పడంతో తప్పనిసరి ఒప్పుకున్నాడు. సాగర్ పెళ్లి విషయంలో నానమ్మే పెద్ద పాత్ర వహించి తన కౌలు రైతు రామకృష్ణ పెద్ద కూతురు సంధ్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది. సంధ్య పెళ్లి బట్టలతో సాగర్ ఇంట్లో అడుగుపెట్టింది. తరువాత జరిగే కార్యక్రమాలు కూడా అన్ని అత్తవారింట్లో జరిపించారు. అందరి ఆడపిల్లలాగానే కూడా తను కూడా సిగ్గుపడుతూ పాల గ్లాస్తో సాగర్ గదిలోకి వెళ్ళింది. సాగర్ చాలా సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు. సంధ్య లోపలికి రాగానే అప్రయత్నంగా ఆమె వైపు చూసి మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు. సాగర్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది. అయినా కొంచెం దగ్గరగా వచ్చి పాలు తీసుకోండి అంటూ పాల గ్లాసు అందివ్వబోయింది. వెంటనే కొంచెం కోపం, చిరాకుతో అక్కడ పెట్టు అన్నాడు. కాసేపు ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి తర్వాత అక్కడ ఉన్న చాప పరుచుకుని పడుకుంది. ఉదయం లేచిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. తన దగ్గరకు వస్తేనే అసహించుకున్నట్లు చూస్తున్నాడు. ఇంకా సాగర్ ఇంట్లో తమ్ముళ్ళు, చెల్లెలు ఎవరూ తను ఒక మనిషిగానే చూడటం లేదు. ఇంటికి ఎవరికైనా వచ్చినప్పుడు కూడా వారితో సంధ్యని పరిచయం చేయనప్పుడు మా అన్నయ్య 2వ భార్య అని చెప్పడంతో సంధ్యకి ఆ 2వ భార్య అనే పదం చాలా బాధిస్తోంది. కేవలం వంట చేసే సావిత్రమ్మ మాత్రం తనతో మాట్లాడుతుంది. అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమీ మాట్లాడదు. ఆమె కాలు నొప్పి కారణంగా తన గది దాటి రాదు. మామగారు సాగర్ ఉదయం 9 గంటలకే కంపెనీకి వెళ్ళిపోతారు. తన చుట్టూ చాలామంది మనుషులు ఉన్నా తనకు ఒంటరిగానే ఉన్నాను అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు అమ్మ, చెల్లెల నుంచి వచ్చే ఫోన్ మాత్రమే కాస్త ఊరటనిస్తుంది. ఎంతైనా తన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి అన్నీ సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది. ఎంత సర్దుకుపోయినా కానీ ఆ రోజు సాగర్ మాట్లాడిన మాటలు మనసులో గుచ్చి గుచ్చి బాధిస్తున్నాయి. ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళా గుర్తొస్తుంది. అప్పటికే 2 రోజుల నుంచి జ్వరంగా ఉంది. రాత్రి పడుకోపోయేటప్పుడు మంచంపై ఉన్న దుప్పటి తీసుకోబోయి కొంచెం తూలి పట్టు కోసం 2 చేతులు సాగర్ భుజాలపై ఆనిచ్చింది. సాగర్ వాళ్ళ ఆఫీస్ ఛాంబర్ చాలా హడావిడిగా ఉంది. ఆ రోజు కొత్త ప్రాజెక్ట్ ఓకే అవడంతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సాగర్ కంపెనీకి ఎండీ అయినా తన స్టాఫ్తో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఏమాత్రం గర్వం లేని మంచి మనసే తనని ఈ స్థాయిలో నిలబెట్టింది. తనకు ఆప్తమిత్రుడైన హేమంత్ రూమ్లోకి వస్తూనే, ఏంటి సార్ బిజీనా? అందరూ బయట నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కమ్ ఫాస్ట్ అంటే ఎదురు సీట్లో కూర్చున్నాడు. సాగర్ తల పైకెత్తకుండానే, మీరు కంటిన్యూ చేయండి, నేను తర్వాత వస్తాను, ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు అన్నాడు. హేమంత్ చాలా సంవత్సరాల నుంచి సాగర్ మనస్సును అతి దగ్గరగా చూసినవాడు కావడంతో ఇంకా పార్టీ గురించి కాకుండా, సరే కానీ సిస్టర్ ఎలా ఉంది, నీ దగ్గర బాగానే అడ్జస్ట్ అయిందా అంటూ టాపిక్ మార్చాడు. కానీ సాగర్ నుంచి ఏ సమాధానం లేదు. అరే నిన్నే అడిగేది, నిన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయి, ఆమె సంతోషంగా ఉంచే బాధ్యత నీదే కదా అన్నాడు హేమంత్. ఆ మాటకి సాగర్ ముఖం కోపంతో ఎర్రపడింది. ఒక్కసారిగా సీట్లో నుంచి పైకి లేచి, ఎవరు రమ్మన్నారు? నన్ను నమ్ముకొని రమ్మని నేనేమన్నా అడిగానా? ఇంకొకసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడొద్దు. నీకేమైనా తెలుసుకోవాలంటే ఇంటికెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కో అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత హేమంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం చేస్తాడు? సంజయ్ని కలుస్తాడా? కలిస్తే నిజం తెలుసుకుంటాడా? సాగర్ ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు? ఇలా ప్రవర్తించే కాడికి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? సంజయ్ జీవితాన్ని ఎందుకు నాశనం చేశాడు అని తెలుసుకోవాలంటే 2వ పార్ట్ వరకు ఎదురు చూడండి.
అంతేనండి. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.